బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ నెల 28తో కమిషన్ గడువు ముగియనుంది. అయితే కాళేశ్వరంలో అక్రమాలపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు గడువు పెంచింది. త్వరలోనే కమిషన్కు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అందనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఫిబ్రవరి అంటే ఈ నెల 28తో విచారణ గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వము ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచింది. ఇంకా అఫీషియల్ గా అయితే జీవో ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు అఫీషియల్ గా జీవో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఆ జీవో కమిషన్ కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశంలో దాదాపు కాళేశ్వరం సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అట్లనే ఏజెన్సీ సంస్థలు కావచ్చు, ఇట్లా మిగతా అందరినీ కూడా విచారించింది కమిషన్. దాదాపుగా 200 మంది పైగా అధికారుల నుంచి కీలక డేటా అంతా కూడా సేకరించింది. ఇక ఈ నెల మరొక దఫా 24 నుంచి మరొకసారి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటివరకు కాళేశ్వరం సంబంధించిన 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, మేడిగడ్డ, అన్నారం, సుందేల, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన ఇరిగేషన్ కావచ్చు, డిజైన్, ప్లానింగ్, ఇట్లా ఇరిగేషన్ ఇంజనీర్లందరినీ కూడా విచారించింది కమిషన్. అట్లనే దానికి సంబంధించిన ఎవరైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ కావచ్చు, కాగు రిపోర్ట్స్ కావచ్చు, అట్లనే అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు అంతా కూడా సేకరించి ఉంది. ఇప్పటికే కొన్ని పేజీలు అంటే 100కు పైగా పేజీలు మొత్తం కూడా నివేదిక కూడా రెడీ చేసుకున్నది. ఎప్పటికప్పుడు కూడా విచారించిన అనంతరం నివేదిక కూడా రెడీ చేస్తూ వస్తూ ఉంది. ఇక మిగిలింది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖకు సంబంధించిన వారు మాత్రమే మిగిలి ఉన్నారు. దానికి సంబంధించిన కేబినెట్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది గత ప్రభుత్వంలో, అట్లనే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మినిస్టర్, అట్లనే ఆర్థిక శాఖకు సంబంధించిన మినిస్టర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందులో పేర్లు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కమిషన్ నోటీసులు జారీ చేస్తే వాళ్ళని విచారిస్తుందనే వార్తలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మిగిలింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్, అట్లనే ఆర్థిక శాఖతో పాటు గతంలో కేబినెట్ కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి అభిప్రాయాలు తీసుకున్నది అనే అంశాల మీద కూడా ఆరాధించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కాళేశ్వరం సంబంధించిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, సబ్ కాంట్రాక్టర్స్ కావచ్చు, సబ్ ఇంజనీరింగ్ సంబంధించిన సంస్థలు కావచ్చు, మరొకసారి పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పొంతనలేని జవాబులు చెప్పారు కాబట్టి కొంతమంది అధికారులను కూడా మరొకసారి పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఏప్రిల్ 30 వరకు గడువు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎన్డీఎస్ఏకి సంబంధించిన అంశంలో చూసుకుంటే ఎన్డీఎస్ఏ సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పగులు ఏర్పడిన తర్వాత కింద బేస్మెంట్ అంతా కూడా పగుళ్లకు, భారీ వరదకు కోతకు గురయ్యి కుంగిపోయినాయి. ఆ కుంగిపోయినటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే హోల్స్ ఉన్నాయో, పగుళ్లకు గురైనటువంటి హోల్స్ ఉన్నాయో, ఆ హోల్స్ ని పూర్తి స్థాయిలో కనిపించకుండా పూడ్చిపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ ఏం జరిగింది, ఎందుకు కోతకు గురైంది అనే ప్రాథమిక డేటా అంతా కూడా ఇప్పుడు లేదు. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఇవ్వడానికి కొంత వెనకడుగు వేస్తుంది. అసలు కుంగిపోవడానికి కారణం, తప్పిదాలు జరిగాయా, నిర్మాణం ఎట్లా జరిగింది, గ్రౌండ్ లెవెల్లో ఎంత లెవెల్లో ఖచ్చితమైనటువంటి ఎస్టిమేషన్ వేసిండ్రు అనే దాని మీద పూర్తిగా డేటా లేదు. ఆ డేటా ఉంటేనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏ స్థాయిలో రిపోర్ట్స్ ఇస్తుంది, అసలు ఎన్డీఎస్ఏ కాళేశ్వరం కుంగుబాటుకు ఎలాంటి తప్పిదాలు జరిగాయి అనే దాని మీద ఎటువంటి నివేదిక ఇస్తుంది అనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో పొలిటికల్ యాంగిల్లో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొలిటికల్ యాంగిల్లో విచారించే అవకాశం కనిపిస్తుంది. మార్చి మొత్తం కూడా దీనిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏప్రిల్ 30 వరకు పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.